వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగన్ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది? సుప్రీంకోర్టు. రాష్ట్రంలో గాలి మారుతోంది. చంద్రబాబు. నిశ్చితార్థానికి ఊహించని దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అసౌకర్యానికి చింతిస్తున్నాను. షర్మిల. పిసిసి చీఫ్ షర్మిల ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు. ఈ నెల 20-21 తేదీల్లో ఏపీలో పర్యటించనున్న షర్మిల. అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని, కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేర్వేరు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి తాము బాధ్యులం కాదని సిబిఐ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని అన్నారు. దీంతో మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దిపాకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధ దర్యాప్తు సంస్థకు కాకపోతే మరెవరికి ఉంటుందని అడిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లా వెంకటగిరిలో రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రా కదలిరా అని పిలుపునిస్తే వెంకటగిరి గర్జించిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గాలి మారుతోందని అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని, రాష్ట్రంలో ఏ ఒక్క రైతైనా బాగున్నాడా, ఏ ఒక్క నిరుద్యోగి అయినా ఉద్యోగం వచ్చిందా, ఏ మహిళలైనా ఆనందంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కనీసం సంక్రాంతి కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇవాళ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు జీతాలు పెంచమని అడిగితే పరిస్థితిలో కూడా లేరని, 1వ తారీఖుని జీతం వస్తుందా లేదా అని ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు వివరించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిన్న జనవరి 18న తన కుమారుడి నిశ్చితార్థ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియర్ నిశ్చితార్థానికి హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా నిలిచింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వైఎస్ కుటుంబ అభిమానులు, షర్మిల మద్దతుదారులు ఈ శుభకార్యానికి విచ్చేశారు. ఏపీ సీఎం జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సభకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. చంద్రబాబు ప్రసంగించేందుకు ఉపక్రమించగా సీఎం సీఎం అంటూ నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగిపోయింది. దాంతో చంద్రబాబు చిరునవ్వుతో తమ్ముళ్లు వినాలి అంటూ తనదైన శైలిలో ప్రసంగం కొనసాగించారు. తమ్ముళ్లు, మున్ముందు మనం ఆనందంతో అరిచే టైం ఉంటుంది. గట్టిగా నినాదాలు చేయొచ్చు, డాన్సులు చేసే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడు మాత్రం వినాలి అంటూ సభకు వచ్చిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మళ్ళీ అరిసే టైం ఉంటుంది, గట్టిగా స్లోగన్స్ ఇవ్వచ్చు, డాన్స్ చేసే అవకాశం కూడా లాస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు వినాలి. ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి ఏపీలో పర్యటించబోతున్నారు. 2 రోజుల పాటు ఏపీలో ఆమె పర్యటించనున్నారు. ఈ నెల 20-21 తేదీల్లో ఆమె పర్యటన కొనసాగనుంది. ఈ నెల 20న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకొని సాయంత్రం 4 గంటలకు తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయవాడలో పిసిసి చీఫ్ గా ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు. టీడీపీ యువనేత నారా లోకేష్ పెళ్లికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని మాజీ ఎంపీ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. మేనరికం వివాహాలు మంచివి కాదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేవారని తెలిపారు. బాలకృష్ణ కూతురుని లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేస్తారా అనే గతంలో చంద్రబాబును తాను అడిగానని, దీంతో నాన్సెన్స్ అంటూ తనను తిట్టారని చెప్పారు. మేనరికపు సంబంధాలు మంచివి కాదని చెప్పారని, అయితే ఆ తర్వాత లోకేష్ కు బాలయ్య కూతురుతోనే పెళ్లి చేశారని తెలిపారు.
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూములను లేఅవుట్గా మార్చి అమ్మడంపై స్టే విధించింది. 2003 సెప్టెంబర్ 13న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాల మినహా ఇతర కార్యకలాపాలకు ఆ భూములు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై మార్చి 11లోపు స్పందించాలని ఆదేశించింది. వివాద విషయంలోనే వెళ్తే రామానాయుడు స్టూడియోకు సినీ అవసరాల కోసం 2003లో అప్పటి ప్రభుత్వం విశాఖలో 35 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్గా మార్చి ఇతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు స్టూడియో అధినేతను అనుమతించింది. ఈ వ్యవహారాన్ని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి ఆయన వెళ్లారు. 2019లో వైసీపీ తరపున బాలశౌరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదని అసంతృప్తితో ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రోజే తాను జనసేనలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేష్లతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. మరోవైపు జనసేనలో చేరిక, ఇతర రాజకీయ అంశాలపై పవన్తో బాలశౌరి చర్చించనున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైసీపీపై జనసేన పార్టీ విమర్శలు గుప్పించింది. 5 ఏళ్ల జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై దాడులు జరిగాయని మండిపడింది. దళితులపై అధికార గణం జరిపిన దాడులని, వైసీపీ చేసిన మోసాలని, అంబేద్కర్ మహానుడి విగ్రహం వెనక దాచిపెట్టాలని జగన్ చూస్తున్నాడని విమర్శించింది. నా ఎస్సీలు, నా ఎస్టీలు అని దీర్ఘాలు తీసే జగన్ కు దళితులపై తాను పలికి చిలక పలుకుల్లో 1% ప్రేమ ఉంటే దళితులపై ఇన్ని దారుణాలు జరిగేవా అని ప్రశ్నించింది. సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కబోతోంది. ఆయన రూపొందించిన బంగారు చీరను అయోధ్యకు పంపిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ చీరను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న ప్రధాని మోదీకి ఈ చీరను అందిస్తామని తెలిపారు. శ్రీరాముడి పాదాల చెంతకు చీరను చేరుస్తామని చెప్పారు. మరోవైపు హరిప్రసాద్ మాట్లాడుతూ 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండిని ఉపయోగించి 20 రోజుల్లో చీరను తయారు చేశామని తెలిపారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలు ఈ చీరలో ఉన్నాయని వెల్లడించారు. 4 ఏళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన 5 న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడు 5 జడ్జీలకు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. జనవరి 22న అయోధ్యలో జరిగే ఈ వేడుకకు సదరు న్యాయమూర్తులను ప్రభుత్వ అతిథులుగా ఆహ్వానించారు. మాజీ సీజే రంజన్ గోగోయ్, మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్జే, ప్రస్తుత సీజేఐ డివై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ 2019లో చారిత్రక తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎవరో కాదు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. కాగా జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుండగా జనవరి 16 నుంచి 7 రోజుల క్రతువులు నిర్వహిస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి దాదాపు 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతర రంగాలకు చెందిన వారున్నారు. కొన్ని రోజులుగా నష్టాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ఈ ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రేడ్ను కొనసాగించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాలను ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 496 పాయింట్లు లాభపడి 71,683కి చేరుకుంది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 21,622 వద్ద స్థిరపడింది. మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు స్టాలిన్ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అగ్రవర్ణాల వారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని అన్నారు. ఏ ఒక్క కులానికో, మతానికో, ప్రాంతానికో ఆయన చెందినవాడు కాదని అన్నారు. అలాంటి మహానాయకుడి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈరోజు 120 అడుగుల విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది విజయవాడ నగర నడిబొడ్డులో. ఈ రాష్ట్రంలో గొప్ప విషయం ఏదైనా జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే ఇది ఒక్కటే అనే చెప్పాలి. అంటే ఈరోజు నేనేమంటానంటే భారతదేశం ఉలిక్కిపడేలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, శృతివనాన్ని ఆ రకంగా పెట్టడం అనేది నిజంగా గర్వకరమని మేము చెప్తా ఉన్నాం. విజయవాడ ఉలిక్కిపడుతుంది. ఈ రోజున లక్షల మంది ఈరోజు ఆ బొమ్మను చూడడానికి వస్తున్నారన్నమాట. కానీ తీరా ఆ బొమ్మ బాగా నీట్గా చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ వస్తున్నారు.
భారతదేశం అంతా చెప్పుకోతగ్గ విధంగా బొమ్మను పెట్టడం జరిగింది. అందరూ కలిసి బొమ్మ కాడికి రావాల్సిన అవసరం ఉంది. దర్శించండి. ప్రోగ్రాం బాగా జరుపుకోవడానికి సహాయపడిన వీళ్ళందరూ కూడా జై భీమ్ తెలుపుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు యావత్ దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి మినిమం 18 ఎకరాల చిల్లరలో మరియు 400 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మించబడిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించడానికి ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కళ్ళు స్వశక్తితో వాళ్ళంతటికి వాళ్ళు లక్షల మందితో తరలి వెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి ఇక్కడ మాల ఐక్య సేవా సమితి అధ్యక్షుడు బండ్లమూడి స్టాలిన్ బాబు గారు మరియు మా అందరి ఆధ్వర్యాల్లో డివిజన్ నుంచి అన్ని బస్సుల సౌకర్యాలు కల్పించుకొని స్వచ్ఛందంగా అన్ని జాతులు కలిసి అంబేద్కర్ గారు లాంటి మహానుభావుని దర్శనం చేసుకోవడానికి ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం బయలుదేరింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహ ఆవిష్కరణకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తరలివెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు లాలుపురం రాము, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజా నారాయణ, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మరియు క్లస్టర్ జేసీఎస్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేడు విజయవాడలో నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, అపార బుద్ధుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తూర్పు నియోజకవర్గం నుంచి 115 బస్సులతో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుండి విజయవాడ అంబేద్కర్ శృతివనం వరకు భారీ ర్యాలీతో పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి నడుం బిగించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట ప్రకారం 99% హామీలు నెరవేర్చారని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది? సుప్రీంకోర్టు. రాష్ట్రంలో గాలి మారుతోంది. చంద్రబాబు. నిశ్చితార్థానికి ఊహించని దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అసౌకర్యానికి చింతిస్తున్నాను. షర్మిల. పీసీసీ చీఫ్ షర్మిల ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు. ఈ నెల 20-21 తేదీల్లో ఏపీలో పర్యటించనున్న షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.